కొన్ని రోజుల కిందట చంద్రబాబు నాయుడు గారికి రాజగురువు అనబడే పత్రికలో ఒక వార్త ఫ్రంట్ పేజీలో వచ్చింది. ఏమని? భారతి సిమెంట్స్కి ఉన్నటువంటి 2 సున్నప్రాయ గనుల లైసెన్సులను రద్దు చేయబోతున్నారు అని. ఆ వార్తలో వాళ్ళు రాసుకుంటూ వచ్చింది ఏంటి? వీళ్ళు నిబంధనలకు విరుద్ధంగా 2 సున్నప్రాయ గనులకు లీజు తీసుకున్నారు భారతి సిమెంట్స్. అయితే అవి రద్దు చేయాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికంటే ముందు వాళ్ళకు నోటీసులు ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. నోటీసులు ఇచ్చి వాళ్ళ వివరణ తీసుకున్న తర్వాత ఆ వివరణతో సంబంధం లేకుండానే వాళ్ళు ఏ వివరణ ఇచ్చినా ఆ వివరణతో సంబంధం లేకుండానే నిబంధనలు ఉల్లంఘించారు అని వీళ్ళు నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి అవి రద్దు చేసేస్తారు, బట్ ఫార్మాలిటీగా నోటీసులు ఇస్తారు అని. ఆ రోజే మనం మాట్లాడుకున్నాం. ఏ నిర్ణయం వాళ్ళు ఏ వివరణ ఇచ్చినా రద్దు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంటే ఇక నోటీసులు ఎందుకు అని. నోటీసులు ఎందుకంటే ఏదో వాళ్ళు కోర్టుకి వెళ్ళినా కూడా మినిమం ప్రొసీజర్ ఫాలో కావాలి కదా అని కోర్టు అంటుంది కదా, అందుకని చెప్పి నోటీసులు ఇస్తూ ఉన్నట్టున్నారు. అయితే మొన్న నోటీసులు ఇచ్చారు ఒకసారి, వాళ్ళు ఏదో వివరణ ఇచ్చారట. మామూలు ప్రొసీజర్ ప్రకారం రెండోసారి కూడా నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు తాజాగా నోటీసులు ఇచ్చారు, వ్యక్తిగతంగా వివరణ ఇచ్చుకోవచ్చు హాజరయ్యి అని చెప్పి. అయితే వీళ్ళు ఫస్టే చెప్పారు కదా వీళ్ళ వివరణ ఏమున్నా రద్దు చేసేస్తారు అని. మరి అందులో మాత్రానికి ఫస్ట్ నోటీసులు, రెండో నోటీసులు ఎందుకు ఇదంతా అంటే లీగల్గా కోర్టుకి వెళ్ళినా అదిగో మేము నోటీసులు ఇచ్చాం, వాళ్ళు వివరణ ఇచ్చారు, వాళ్ళ వివరణ సంతృప్తికరంగా లేదు అని చెప్పి రద్దు చేశామని. ఏదైనా ఒక ప్రొసీజర్ కోసం అసలు హైలైట్ కొన్ని నెలల కిందట వీళ్ళే రాశారు, నోటీసులు ఇస్తారు, దాని వివరణతో సంబంధం లేక రద్దు చేసేస్తారు అని. ఇప్పుడు మళ్ళీ నోటీసులు ఇచ్చారనే వార్తలు చూస్తే నిజంగా నవ్వు వచ్చింది. అందులో మాత్రానికి ఎందుకు అనవసరంగా అధికారులకు టైం వేస్ట్, ఈ పత్రికలు మళ్ళీ కంటెంట్ రాసే కాసింత స్పేస్ వేస్ట్, అన్నీ వేస్ట్ కదా అని. సరే, అటువంటిప్పుడు ఎట్లయినా కనుక సిస్టమ్ ఉంది కాబట్టి డైరెక్ట్గా రద్దు చేయలేరు కదా, సిస్టాన్ని సాటిస్ఫై చేయాలి కదా, ఆ సిస్టాన్ని కానీ సాటిస్ఫై చేయాలి కదా, వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం ఈ నోటీసులు అంతే. బట్ అల్టిమేట్గా అయితే ఆ 2 సున్నప్రాయ గనులను రద్దు చేసేస్తారు. అదైతే ఫైనల్ ఆన్సర్, అదైతే ఫైనల్ కన్క్లూడింగ్ సొల్యూషన్.